ములుగు జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొన్న నష్టాలు తెలంగాణలో సంచలనంగా మారాయి. నకిలీ విత్తనాలతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, నకిలీ విత్తనాల సమస్యకు ఎలా చెక్ పెట్టాలని అంశాలతో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఓ నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి అందజేశారు రైతు కమిషన్ చైర్మన్ సభ్యులు. ఏటూరు నాగారం ఏజెన్సీలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల సమస్యలపై రైతు కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ చేసింది. ఈ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నష్టపోయిన రైతులకు తగు నష్టపరిహారం చెల్లించే చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ములుగులో జరిగిన సంఘటన విత్తన మార్కెట్ చట్టాల లోపాలను ఎత్తిచూపుతున్నాయని కమిషన్ తన లేఖ ద్వారా స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ల చట్టాలకు చేసిన సవరణలే ఇప్పుడు రైతుల పాలిటి శాపంలా మారాయని తేల్చారు. దీంతో మళ్లీ ఆ చట్టంలో చేయాల్సిన మార్పులు, తీసుకురావాల్సిన సవరణలను చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన నివేదికలో వివరించారు. చట్టంలోని కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించిన సెక్షన్ 11A కంపెనీలకు ఎలాంటి బాధ్యత లేకుండా ఆర్గనైజర్ల వ్యవస్థను గత ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దాని స్థానంలో 2005లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొనసాగించాలని సూచించింది రైతు సంక్షేమ కమిషన్. కేంద్రం చేసిన విత్తన చట్టంలో నకిలీ విత్తనాల తయారీ, అమ్మకాలు చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి కఠినతరమైన నిబంధనలు లేవని సీఎస్కు ఇచ్చిన లేఖలో వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.